హాయ్ అండి అందరికీ. ఉదయానికే నేను వంకాయ ఫ్రై చూపిస్తున్నాను. చాలా ఈజీ బ్యాచిలర్ రెసిపీ. మనకు కూడా లంచ్ బాక్స్‌లో చాలా చాలా ఈజీ అయిపోతుందండి. అయితే కొంచెం ఆయిల్ వేసి మంచిగా చాప్ చేసుకున్న ఆనియను, కొంచెం పోపు గింజలు, ఎండుమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని వంకాయ ముక్కలు వేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి అలా ఉంచుకొని తీసి ఒకసారి అలా కలపాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, అది టిప్ అని చెప్పాలి. మనం ఎప్పుడైనా చిన్న చిన్న పిల్లలు, మన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం వెజిటేబుల్స్ డిఫరెంట్ షేప్లో మనం కట్ చేసి లంచ్ బాక్స్ పెడితే శుభ్రంగా పిల్లలు తింటారండి. మనం ఫ్రైలైనా, ముద్దకూరలు, పులుసు కూరలు ఏవైనా సరే వెజిటేబుల్స్ మంచి షేప్లో కట్ చేస్తే చక్కగా తింటారు. ఇప్పటికి కూడా మా అబ్బాయికి అలవాటు ఉందండి అది. అయితే దాని తర్వాత ఒక 60% అయ్యింది అనుకున్నప్పుడు కొంచెం మీకు తెలిసిందే ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టే, పసుపు, నేను కొంచెం ధనియం పౌడర్ వేస్తానండి. మీకు నచ్చింది మసాలా కూడా చక్కగా వేసుకోవచ్చు. అయితే కొంచెం సేపటికే మనకి కూర రెడీ అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. లాస్ట్లో నేను కొంచెం కస్తూరి మేతి వేసాను అనమాట. చాలా టేస్టీగా కూర అయితే అయిపోయింది. ఈజీ అండి, చాలా చాలా ఈజీ. మీరు కూడా చూస్తారని చెప్పి. అయితే ఒక్కోసారి మనకి ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోద్ది, ఒక్కోసారి ఇదిగోండి లేట్ అయ్యిద్ది అనమాట. క్యారేజ్ వెళ్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పి మనకి సమ్మర్ అంతా పువ్వులకి ఎటువంటి కొదవ ఉండదండి. దండిగా మందారాలు అన్ని వెరైటీలు విచ్చలు విడిగా పూలు వస్తాయి. ఓపుకుండాలి అంతే. చక్కగా పూజ అయిపోయిందండి. ఎంత అలంకరణ చేసుకుంటానో అంతసేపు చూడడమే నా పని. అయితే తీగ జాతికి సంబంధించి ప్రతిదీ మనం ఒక్కసారి మన పక్కన రైతులు వేరండి, వాళ్ళు ఎవరికి దున్నుతారు కాబట్టి వాళ్ళు వేసుకోవాలి విత్తు. అదే మన ఖాళీ ప్లేస్ ఇంటి దగ్గర ఉందని మన వెజిటేబుల్ క్లీన్ చేసేటప్పుడు కటింగ్లో వాటర్తో వెళ్ళిపోయినా, లేదు మనం వేసినా ఒక్క ఇయర్ వస్తే పాదు చాలండి. ఎవ్రీ ఇయర్ శుభ్రంగా పాదు వచ్చేస్తుంది. స్టార్ గుమ్మడిలా ఉందండి. స్టార్ గుమ్మడి అనేది నేను పెట్టుకునే పేరు. ఆ కాయని చూడగానే నాకు 2 కళ్ళు పట్టలేదు, అంత బాగుంది. మన వాళ్ళే అనమాట. చూసి నాకు ఆశ్చర్యం వేసింది, ఇవి ఏంటి ఇలా ఉన్నా, నాకు పాము ఉంటుందేమో లోపల అని భయం అనమాట. అందుకు నేను వెళ్ళలేదు. చూడండి ఒకసారి ఆ కాయ తీపి గుమ్మడి అండి. ఇది పండగ గుమ్మడి అని చెప్తారు కదా. ఎంత ఉందంటే వెయిట్, మరి నేను అంత వెయిట్ నేను అసలు చెప్పలేను అసలు ఎలా ఉంటుంది అనేది. ఆ స్టారు అలా ఇలా చిన్న చిన్న పార్టిషన్స్ లాగా వచ్చి అలా ఉందండి. మునగ చెట్టు చూడండి, ఆకు తక్కువ కాయలు ఎక్కువ. చిన్న చెట్టు ఉంటే చాలు మనకి డే బై డే మునక్కాయలు ఇంటికి వచ్చేస్తున్నాయి. కాలనీ మొత్తం విపరీతం మునగ పంట. అయితే మీరు గుమ్మడికాయలు కూడా ఒకసారి చూస్తారని చెప్పి చూడండి. అసలు మీకు బాగా కనిపించట్లేదు. ఓకే అండి, బాయ్.